అన్నా నమస్తే అన్న. అన్న గత 3 రోజులుగా వరద అనేది క్రమక్రమంగా తగ్గడం వచ్చింది. సడన్ గా నైట్ వరద రావడంపై మీ అభిప్రాయం? ఆల్రెడీ ఒకసారి గేట్లు ఎత్తేసారండి నానా సంకల్లా గారు. ఇప్పుడు మళ్ళీ గేట్లు ఎత్తారు, మళ్ళీ వరద పైనుండి వస్తుందంట. మంగళగిరిలో చెరువు తిరిగినారు, ఒక్కొక్కరు ఒక మాట చెప్తున్నారు, కానీ ఇక్కడైతే జనాలు తెచ్చిపోతున్నారండి. అది రాత్రి చనిపోయారు లోపల. పొద్దున్న ఇక్కడ శవాన్ని బాడీ ఒకటి తీశారు. చచ్చిపోయిన వాళ్ళు చూడడం తప్పించి మా కళ్ళమ్మ నీళ్లు తుడిచేవాడు ఒకళ్ళు లేడండి. బియ్యం లోపలికి ఆహారం ఎన్ని వస్తున్నాయి కానండి, ఉడకని ఆహారం వస్తున్నాయి. రోడ్ల మీద మీరు చూడండి, తిన్న వాళ్ళు తక్కువ, మొత్తం పడేసిన వాళ్ళే. అంటే తీసుకుంటున్నారు కానీ, అంటే వాళ్ళు ఐటమ్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు కానీ తినడానికి లేదు. వాసన వచ్చిన ఫుడ్ పెడుతున్నారు, లేకపోతే నిన్న ఉండింది ఈ రోజు పెడుతున్నారు. అదే లేదు అప్పటికప్పుడు ఉండే కానీ ఉడకట్లా ఉన్నాం, స్టోర్ బియ్యం ఇస్తున్నారు. ఎందుకు ఏం ఉపయోగం లేకుండా లోపల సహాయం వస్తుంది పేరుకి, ఆ సహాయం ఎవరికి ఉపయోగపడట్లా. అది రాత్రి నీళ్ళు రావడానికి కారణం ఏంటంటే ఇంకా మన అధికారులు ఇంకా జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణం. అది తీసుకుంటలేదు మళ్ళీ పైన ఎందుకు వచ్చిందండి వరద? ఆగిపోయిన వరద రోడ్లన్నీ ఎండిపోవడానికి రెడీగా వచ్చినాయి. మళ్ళీ నీళ్లు పెరగడానికి కారణం ఏంటి అంటే, ఇన్ని రోజులైనా కళ్ళు మూసుకుపోయి ఉన్నారా? ఇన్ని రోజులైనా మా బాధలు మీకు ఎక్కలేదా? వస్తున్నారు పేరుకి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, తిరుగుతున్నారు. అన్ని ఏంటంటే మాటలు చెప్పాలంటే ఉంది, లోపల ఏది సరైన వసతులు లేదు సార్. వస్తున్నాయి వసతులు అన్ని దగ్గరికి వస్తున్నాయి కానీ ఉపయోగపడినవి. మన దీపావళి టపాకాయలు పనికిరాని మంచి బాక్సులు పెట్టి అమ్ముతారు చూసారా, కొనుక్కొని వస్తారు, ఇంటి దగ్గరికి పేలవ చూసారా, అలా ఉంది పరిస్థితి. మొత్తం చూసారు కదా, మొత్తం నీళ్ళు ఎడు చూసినా మెడిసిన్ అందట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయలేదు, ఏంటంటే నీళ్ళు వెళ్ళిపోయినాయి అంటున్నారు. నీళ్లు డ్రై ఏరియాలో హాస్పిటల్ ఉన్నాయి, అక్కడికైనా తీయొచ్చు. డాక్టర్లు ఏరైనా ఎంతకి ఒక్కడేటి డాక్టర్, ఒక్క డాక్టర్ అయినా బోటు మీద తిరుగుతున్నాడా? టాబ్లెట్లు పెట్టుకొని అక్కడ చివరి అంబులెన్స్లు పెట్టుకొని కూర్చున్నాడు, కాళ్ళ దగ్గర నీళ్ళు రాకూడదని. ఇదేం సేవ? పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు. ఎక్కడ కూర్చొని? ఒడ్డమ్ముడు కూర్చొని. లోపల మాత్రం చచ్చేవాడు చస్తున్నాడు, ఏడ్చేవాడు ఏడుస్తున్నాడు. టాబ్లెట్లు ఇస్తే ఎవరికి తగ్గిద్ది? డాక్టర్ పరిరక్షణ లేకుండా ఒక 100 మంది వాంబే కాలనీ లేదా విజయవాడను గొడ్డుపోయింది డాక్టర్ల కోసం. మా వాంబే కాలనీలో 70 హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్లు ఏమయ్యారు? విజయవాడలో 800 హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్లు ఏమయ్యారు? ఎక్కడో ఒకరిని పెట్టారు, ఆ ఒక్కడు కూడా నిద్రపోతున్నాడు తినేసి ఇచ్చిన పులిహోర పట్టాలు. ఏంటిది ఈ పరిస్థితి? ఏంటి? డాక్టర్ లేరు. ముందేంటంటే ఇంత నెలలో చుక్కున్నది కావాల్సింది ఎన్డీఆర్ఎఫ్ టీమో ఇంకొక టీమో కాదు, డాక్టర్లు కావాలి జ్వరాలతో ఉన్న చిన్నపిల్లలకి. వెళ్ళిపోయామండి పైకి, అటు వెళ్ళిపోయాము. ఇప్పుడు ఎలా ఉందో చూస్తాకు వచ్చాము. మళ్ళీ వాటర్ వచ్చేసినాయి, మళ్ళీ వచ్చేసి తెలియదండి మాకు. ఓకే రండి. గత 3 రోజులు కూడా వరద అనేది కూడా వర్షం పడకపోవటం వల్ల క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. రాత్రే వరద వచ్చింది, మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయంటే మీరు? అయ్యా నేను దానికన్నా ముందు అసలు ఏం జరిగింది చెప్తాను. ఇక్కడ ఆదివారం ఉదయం 6 గంటలకు వరద స్టార్ట్ అయింది విజయవాడ సింగనగర్ ప్రాంతంలో. ఈ వరద శుక్రవారం నైట్ కొండపల్లి వచ్చింది. శనివారం కొండపల్లిలో ఉన్న శాంతినగర్ ఏరియాని, ఎస్టీ కాలనీని, ఆర్సీఎం కాలనీ ఖాళీ చేయించారు. అంటే శుక్రవారం నైట్ శనివారం 24 గంటల సమయం ఈ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నా. 24 గంటల సమయంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే, నిమ్మక నిరుతుందా అంటే వదిలేద్దాం అనుకున్నారా? ఆ వాటర్ కానీ అటు కానీ మళ్ళీ చేయడం మహా అయితే వీటీఎస్ మునిగేది, అది కృష్ణాంధ్ర ఇంకో లెవెల్ పెరిగేది, ఎంత ప్రాణ నష్టం జరిగేది కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇవాళ టీవీలో చూపిస్తుంది అంతా కూడా అబద్ధం. ఇక్కడ జరుగుతున్న రియాలిటీ వేరు. మేము అంతమందికి అన్ని లక్షల మంది ఫుడ్ ఇచ్చాం, ఇన్ని లక్షల మంది ఫుడ్ ఇచ్చాం అనే మాటలు సొల్లు మాటలు. డ్రోన్లు తిప్పడం ఎంత సొల్లు, రియాలిటీ వేరు. దయచేసి జరిగిన నష్టం ఎట్లా జరిగింది నేను అడుగుతుంది. వాలంటరీ ఆర్గనైజేషన్స్ని, మత పెద్దలను, కుల పెద్దలను, కుల సంఘాలను, వివిధ రాజకీయ పార్టీలను, ప్రతిపక్షాలను, పాలకపక్షాన్ని అడుగుతున్నా, స్వచ్ఛందంగా నిజాయితీతో పనిచేయండి. ఈ యొక్క ఆపత్కాల సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులుగా ఉన్నారు. దయచేసి వాళ్ళకు చూసినట్లయితే ఆ వాంబే కాలనీ చివరి ఇప్పుడు 4 రోజులు అయిందంట భోజనం అందక, ఎక్కడెక్కడ డంప్ చేస్తున్నారు. మనకు విజయవాడ కృష్ణానదిలో వాటర్ బైక్స్ ఉన్నాయి. ఆ బైక్స్ తెచ్చి వాలంటీర్గా చెప్తే సందులో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందిస్తారు. దయచేసి ఇక్కడ ఫుడ్ అందుతుంది. మీ మీడియాలో కూడా చెప్తున్నాను, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ఇక్కడ మాత్రమే కవర్ చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ ఇక్కడ కవర్ చేసి ఫుడ్ అందుతుందని చెప్తున్నారు. ఈ సింగనగర్ ప్రాంతంలో దాదాపు 6 లక్షల మంది జనాభా ఉన్నారు. అంటే 1/4 ఆఫ్ విజయవాడ ఈజ్ హియర్. దయచేసి నేను అడుగుతుంది ఒకటే, ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తానే మొత్తం సొల్లు, నిజం కాదు. దయచేసి క్షేత్రస్థాయిలో పనిచేయండి. జరిగిన నష్టాన్ని మనం పూరించలేం కనుక ఏ విధంగా మన పేదలకు హెల్ప్ చేయాలని చెప్పి సహాయం చేద్దాం, ఇదే కోరుతున్నాను. దయచేసి ఎవరో మేము రోడ్డు మీదకి వచ్చి తెచ్చుకోవాలా? సంవత్సరం బాలింత రావాలా? సందులో పదండి అని అంటారు. ఒకడు రాడు నాకు అడగం 2 బాటిల్ ఇచ్చారు, పాలు పెట్టలేదు, తినడానికి బిస్కెట్ పెట్టలేదు, ఏమీ లేదు. పడిగాపులు కాసిన తప్పండి. ఇదేనా మరి ప్రజలకు పంచాలు? ఓట్లు వచ్చినప్పుడు గుమ్మానికి దండాలు పెడతారు, దశకాలు పెడతారు.
ఇప్పుడు ఒక్కడు రాడు మా మొక్కలు చూడటానికి. అదే సార్ మరి ఇప్పుడు తిండి లేదు, పొద్దు నుంచి ఇప్పుడు టైం ఎంత అయింది? టైం 11 అయింది. బాధ ఎంత ఉంటుందా మీరు చెప్పండి? బుడ్డోడు ఉంటాడు సంవత్సరం పిల్లోడు, పాలు ఎయ్యోడు పట్టాలి కదా, తల్లి దగ్గర ఒక్కొక్కరి దగ్గర పాలు ఉండవు. మరి పాల ప్యాకెట్ తీసుకెళ్ళి అందుబాటులో పెట్టాలి కదా. మరి వచ్చా ముసలిదాన్ని ఒక్కడెవడు మరి వెళ్ళండి సందులోకి వస్తారు, వాళ్ళు ప్యాకింగ్ చేసుకొని ఎటు పోతారు. మా సందులోకి ఇప్పుడు ఒక్కడు రాలా, అది మ్యాటర్. చెప్పండి సార్. ప్రభుత్వం వరద బాధితులకు తగినంత సహాయం చేస్తున్నారు. తగిన సహాయం చెయ్యాలి, సందుల్లో చూడాలిగా. సందు లేదు, ఇక్కడ ఉండి మెయింటైన్ చేసేవాళ్ళు పైన చూస్తున్నారు. మరి సందులు చిన్న చిన్న సందుల్లోకి రావాలి కదా నాన్న. ప్రభుత్వం అయితే సహాయ చర్యలు చేస్తుంది కానీ రోడ్ల మీదకే ముందు ఉన్న వారికి అందుతుంది, లోపల ఉన్న వారికి రావడం. రసకులు బయట ఒక్కొక్కరికి ఇన్ని రోడ్డు మీదకి ఇస్తున్నారు, మరి అసలు సందులో రాని వాళ్ళు ఉన్నారు. మరి 2 డేస్ ఒక్కొక్కటి అన్నా ఇవ్వాలిగా. నేను మాట్లాడిన తప్పు అయితే అని క్షమించండి. మరి అది అవి రాకేగా నేను రోడ్డు మీదకి వచ్చింది. మరి ఆ బాలెందుకు ఏమవ్వాలి? నీళ్ళు ఇవ్వాలి, 11 అయింది అని టీ నీళ్ళు వేయటం వాళ్ళు ఒక పాల ప్యాకెట్ పెడితే ఇప్పుడు దాకా వ్యాన్ ఉంది లేవు అని అన్నారు. ఇంక నిలబడి వెళ్ళిపోతున్నాం, మరి ఏం చేయను? అది ఎందుకంటే మొత్తం నష్టపోయాం, అన్ని సమస్తం కట్టుబట్టలతో ఉన్నాం ప్రజెంట్ అయితే మేము. ఎందుకంటే కిందిళ్ళు కాబట్టి మాది డౌన్ వస్తుంది ఏరియాకి, మొత్తం అంతా మునిగిపోయింది. ఎందుకో ఫ్లోటింగ్ ఇలా రాత్రికే నిన్న అయితే రోడ్లంతా క్లియర్ గా కనిపించినాయి. ఈ రాత్రి మాత్రమే, నిన్న రాత్రి నుంచి వాటర్ మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి. కానీ ఏమీ వరద అట్లాంటిది రాదు, కొంచెం తగ్గుముఖం పట్టచ్చు అని మట్టుకి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే గడిచిన 3 రోజులు కూడా ఫ్లోటింగ్ అనేది తగ్గటం చూశారు మీరు. ఒక్కసారిగా మళ్ళీ సడన్ గా రావటం మీకు ఎలా అనిపిస్తుంది? బాధాకరమే. మరి 3 రోజుల నుంచి చాలా కష్టాలు పడ్డాం కదా, మళ్ళీ అలాంటి ఫేస్ చేయాల్సి వచ్చిందని ముందు జాగ్రత్తగా కూరగాయలు ఇవన్నీ నిల్వ పెట్టుకున్నాం. కానీ ప్రభుత్వం మటుకి బాగానే సేవలు అందిస్తుంది, మాకైతే ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మా ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ ప్రజల వద్దకు ప్రభుత్వం ఎలా చేరుస్తుంది మీరేం చెప్తారు? చిన్న చిన్న బోట్ల ద్వారానండి వాటర్ కానీ, ప్రొద్దుట పాల ప్యాకెట్లు కానీ, చిన్నపిల్లలు ఉన్నారా అని అడిగి కానీ వాళ్ళ సేవల వరకు వాళ్ళు నీట్గానే బాగానే అందిస్తున్నారండి. మా వద్దకు అన్ని చేరుస్తున్నారు. వచ్చి ఒక్కడు ఏమి ఇవ్వట్లా, ఇక్కడ వరకే పంచుతున్నారు చెప్తే లోపల నీళ్ళు ఉన్న వరకు ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వట్లా. మనటి వరకు ఎప్పుడూ ఇవ్వాలి, ఇంతవరకు అప్పుడు ఇక్కడ పంచుతున్నారు, ఇక్కడ ఊళ్ళో వాళ్ళు మొత్తం తీసుకెళ్తున్నారు. ఇక్కడ లోపలికి వచ్చి ఎవడు ఇవ్వట్లే. ఒక వాటర్ బాటిల్ ఇన్నర ఇచ్చాడు, ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు. తిండి కూడా ఎవరు జనాలకి, మేము ఊళ్ళో పోతున్నాం. వాళ్ళు చూడు నీళ్ళ నడుచుకుంటూ వస్తున్న పిల్లలు, ఇలా పిల్లలకి తినడానికి ఉండాలి కనీసం. మాకు ఆ లోపలికి ఇవ్వటం అట్లా ఇంత ఇక్కడే ఉంటుంది కానీ లోపలికి వచ్చి ఎవడో పంచట్లా. మీరు లోపలికి వచ్చి ఒకసారి చూడండి, ఒకసారి ఇంత లోతుంది లోపల, చట్టా చండారు మొత్తం అంతా లోపలే ఉంది. ఇక్కడిక్కడే అవన్నీ ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు కానీ లోపలికి వచ్చి ఇవ్వట్లా. మరి ఇక్కడ దాకా ఎందుకు పొందుతావు నువ్వు? ఎందుకు లోపల ఉన్నోడికి ఇవ్వు, ఉపయోగం ఏముంది? అవును కాదా? అది ఎలా ఉన్నాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లోపల ఉన్నది అందటం లేదు, ఆహారం నీళ్ళు అందట్లా. రోడ్డు మీద ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, లోపల సొందులో రావట్లా. శుభ్రం లేదు, ఏం లేదు. పైన రోడ్ల మీద శుభ్రం చేస్తున్నారు, లోపల రావట్లేదు. లోపల అంతా పిల్లిలు కుక్కలు చచ్చిపోయి లోపల ఉన్నాయి, ఇళ్ళ ఎదురుగుండా. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళు మినిస్టర్లు వస్తున్నారు, రోడ్ల మీద చూసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. లోపల పరిస్థితి ఏంటి? చాలా అటారంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు? మేము వెళ్ళి 4 రోజులు అయింది, వెళ్ళి మళ్ళీ ఏమైనా తగ్గింది, ఏమైనా వస్తే ఏం తగ్గలే, మళ్ళీ పెరిగింది వాటర్. ఎక్కడికి వెళ్ళారు ఈ 4 రోజులు? ఈ 4 రోజులు ఆటోనగర్ వెళ్ళాం, ఆటోనగర్లో ఉన్నాం. మా చుట్టాలు 2 రోజులు ఉంటాం అక్కడ. ఇల్లు నువ్వే సామాన్లన్నీ కొట్టుకుపోయింది, ఏమీ లేవు. సార్, మీడియా వారికి అలాగే ప్రభుత్వాలకి మేము ఒకటే వినియోగించుకుంటున్నాం. గత 4 రోజులుగా ఇక్కడ సింగినగర్ ఈ ప్రాంతంలో, రాజరాజేశ్వరపేట, సింగినగర్, పాయికాపురం, కంట్రిగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు విపరీతంగా ఎన్నో బాధలు పడుతున్నారు. వాటర్ ఫ్లడ్ ఈ రోజులు తగ్గింది అనుకుంటే ఈ రోజు మార్నింగ్ నుంచి మళ్ళీ ఫ్లడ్ పెరిగింది, దాదాపు 3 అడుగుల లోతు పెరిగింది. సో ఇటువంటి కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి, ఇక్కడ ప్రజాప్రతినిధి ఆర్గనైజేషన్లు కానివ్వండి, అందరూ కూడా సహృదయంతో ఆలోచించి లోపల సుదూర ప్రాంతాల్లో ఎవరైతే లోపలికి ఉన్నారో కాలనీస్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు, తల్లులు, అదేవిధంగా ముసలివారు ఆహారం దొరక్క మరియు తాగునీరు లేక చాలా అవస్థలు పడుతున్నారు. మనం కనిపించేది సింగనగర్ ఏరియా మాత్రం ఒడ్డు వరకే ఉన్నాం. చేసే సేవలు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇక్కడ వరకు ఇస్తున్నారు.
సుదూర ప్రాంతాలంటే లోపలికి ఒక 2 కిలోమీటర్ల లోపలికి మనం వెళ్ళగలిగితే లోపల కాలనీస్లో ముసలివారు అలాగే చిన్నపిల్లల తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవస్థలు కనీసం వాటర్ సదుపాయం కూడా లేదు. అక్కడ దాకా ఎవరు పోవట్లేదు. ఒడ్డు మీద మాత్రమే ఒడ్డు మీద ఉన్న వాళ్ళే తీసుకొని బస్సాలు వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఫుడ్ ప్యాకెట్లు కానీ తీసుకొని ఇక్కడ తిని వేస్ట్ చేస్తున్నారు తప్ప అందాల్సినటువంటి బాధితులకు లోపల ఉన్నటువంటి నిజమైన బాధితులు ఎవరైనా వారికి మాత్రం ఎటువంటి సహాయం అందట్లేదు. దయచేసి కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసులు వాళ్ళు చొరవ తీసుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కానీ తగిన ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకొని ఏదైనా ప్రైవేట్ బోట్స్ కానీ లేదంటే చిన్న మినీ బోట్స్ సహాయంతో మనం కాలనీస్ లోకి ఈ లోపల సందుల్లో కానీ కాలనీలో కూడా వెళ్ళగలిగి వాళ్ళకి సప్లై చేయగలిగితే వాళ్ళు కొన్ని రోజులైనా సరే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ ఆహారం మనం అందించగలిగితే కొంచెం సేఫ్ గా ఉంటారు. ఈ బోటులు కూడా లోపలికి ఏది కూడా కనిపించట్లేదు. మీరు చూడండి, ఒక్క బోటు కూడా లేదు. బోటులన్నీ కూడా ఒడ్డు మీదే ఉన్నాయి. ప్రైవేట్ బోట్స్ వారు ఎవరైనా మనం అడిగితే వారు డబ్బులు వసూలు చేసే పరిస్థితి. ప్రైవేట్ బోట్స్ వారు ఎన్డీఆర్ బృందాలు వచ్చేప్పటికి వాళ్ళు ఒడ్డు మీద 1 కిలోమీటర్ లోపలికి వెళ్తున్నారు తప్ప లోపలికి దాకా వారు వెళ్ళట్లేదు. దయచేసి ప్రభుత్వం వారు దృష్టికి మీడియా వారు తీసుకెళ్లి లోపల ఎవరైతే కాలనీస్ లో సందుల్లో ఉన్నారో వాళ్ళ దాకా ఫుడ్ కానీ ఆహారం కానీ ఇది వాటర్ కానీ అందించాలని ప్రార్థిస్తున్నాం. దయచేసి విన్నవిస్తున్నాం. సందులో దయచేసి పిల్ల జల్లా ఉన్నారు, మీ పెద్ద మనిషి చేసుకుని మీరు వస్తే మాకు ఏదైనా అందిద్ది, లేకపోతే అందదు. నేను దయచేసి మీరు వస్తే మాకు ఏదైనా దొరికింది. మెయిన్ రోడ్డు మీద తీసుకెళ్ళిపోతున్నారు. గుంజుల్లో సందులో పిల్ల పాప అందరూ ఉన్నారు, వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు. అది దయచేసి మీరు ఏదైనా మాకు సాయం సందులో చేస్తే మంచిది. అది నేను కోరుకునేది. అంటే మీరు అనే ప్రకారం ఏంటంటే మామూలుగా రోడ్ల వరకే ఫుడ్ అనేది అందుతుంది, లోపల కూడా వచ్చి వానికి రావట్లేదండి. పసిపిల్లలు ఉన్నారు అండి, 3 రోజులు 2 రోజులు అన్నం తెలుగుని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అసలు ఆహారం తీసుకోలేని కూడా ఉన్నారు. వాళ్ళకి దయచేసి మీరు ఆహారం అందిస్తే మాకు మనసు సంతోషంగా ఉండిద్ది. అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి, సామాన్లు ఫ్రిడ్జ్లు అన్నీ కట్టు బట్టలతో ఉన్నామండి. అది మేము కోరుకునేది అది.